ఇంటర్మీడియట్ విద్యలో తెలుగును నిర్వీర్యం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఇంటర్లో సంస్కరణల పేరిట మాతృభాషను ఆప్షనల్ సబ్జెక్టుగా చేయాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. తెలుగును పూర్తిగా నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలుగు భాషను, అధ్యాపకుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ చేయాలని నినదించారు. అటువంటి గుర్తింపు కలిగిన మన తెలుగు భాషను ఇంటర్మీడియట్లో ఆప్షనల్ చేయడం అనేది చాలా దారుణమైన అంశంగా పరిగణించి 23 సబ్జెక్టుల్లో దీన్ని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చేయకుండా ఖచ్చితంగా తెలుగును తప్పనిసరి చేయాలి. తెలుగు భాషను మనం పరిరక్షించుకోవాలి. దీనిపైనే మనం ఆధారపడి ఉండాలి. 55 అక్షరాలు కలిగిన మన భాషను మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో తెలుగునైతే ఆప్షనల్ సబ్జెక్టుగా చేయకుండా తప్పనిసరి సబ్జెక్టుగా దేశీయ భాషగా కొనసాగించాలని చెప్పి రాష్ట్ర తెలుగు పరిరక్షణ సమితి తరపున మీ అందరం కూడా అభ్యర్థన చేస్తున్నాం. మా యొక్క అభ్యర్థులని ప్రభుత్వం వారు గుర్తించి పరిశీలించి సహృదయ దృష్టితో మా యొక్క విన్నపాన్ని ఆలకించి దీనిని పరిష్కరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యా సంస్కరణలో భాగంగా ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా తెలుగు భాషను తప్పనిసరి భాషగా కాకుండా ఒక ఐచ్ఛిక భాషగా చేయడం అనేది తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు వారికి, తెలుగు భాషాభిమానులకి ఒక పెద్ద దెబ్బ అని ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ హోదాను శాశ్వతం చేసుకోవడానికి తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం మరొకసారి ఆలోచించి ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగు తప్పనిసరి భాషగా చేయాలని, అందుకు 12 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, తెలుగు భాషాభిమానులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని ఇంటర్మీడియట్ శ్రీకాకుళం స్పాట్ సెంటర్ కేంద్రంలో మేము తెలుగు అధ్యాపకులందరి తరఫున ముక్తకంఠంతో వేడుకొనుచున్నాం.